హాయ్ గాయ్స్, ఈరోజు నుంచి మేము ఫుల్గా వాయిస్ ఓవర్ ఇచ్చే వీడియోస్ చేయాలనుకుంటున్నాం. దిస్ ఈజ్ డే వన్లో మేము జొన్న దోశ ఎలా వేయాలో చెప్పబోతున్నాం. సో దీనికి జొన్నలు అండ్ ముడి బియ్యం వాడాలన్నమాట. దీన్ని మనం ఓవర్ నైట్ సోక్ చేసుకుంటే బాగా పిండి వస్తుంది. సో వీటితో పాటు మేము చాలా ఇంకా కలిపామన్నమాట, లైక్ రాగులు. ఇక్కడ నేను 1 కప్ రాగులు కూడా తీసుకుంటున్నాను. ఇవంతా మన డైజెషన్ సిస్టమ్కి కానీ మన వెయిట్ లాస్ కానీ చాలా హెల్ప్ అవుతుంది. సో ఇవన్నీ మనము ఓవర్ నైట్ నానబెట్టుకొని మార్నింగ్ మిక్సీకి నార్మల్గా దోసపిండి ఎలా వేస్తామో అలానే వేయాలి. అండ్ దీనికి మనం సపరేట్గా ఇవి ఒక్కటే కాకోకుండా నార్మల్గా కూడా ఇంకా కొన్ని నానబెట్టాలి. అవి దీంట్లోనే మనం మెంతులు కూడా వేసుకొని వాటర్ పోసేసుకోవాలి. నేను చూపిస్తున్నట్లు వాటర్ పోసుకున్న తర్వాత మనం వేరే గిన్నె తీసుకొని ఇంకో దాంట్లో మినపప్పు తీసుకొని, పొట్టున్న మినపప్పు తీసుకుంటే మంచిది, లేకున్నా పర్వాలేదు. దెన్ అది నానబెట్టుకొని మళ్ళీ మనం ముందు నానబెట్టుకున్న దాంట్లో కొంచెం నార్మల్ బియ్యంని కూడా యాడ్ చేసుకోండి, మంచిగా వస్తుంది. పార్ట్ 2 నెక్స్ట్ వీడియోలో చూద్దాం.